హలో అండి. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. 365 ఒత్తులు మీరు కూడా వెలిగించారా? దేనితోటి, ఆవు నెయ్యితోటి వెలిగించారా? లేకపోతే మామూలుగా దీపారాధన నూనెతోటి వెలిగించారో చెప్పండి. ఇక్కడ మాది కూడా ప్రిపరేషన్ జరుగుతుంది. నేనేంటంటే నైటే ఇట్లా ఆవు నెయ్యితోటి ముంచి పెట్టాననమాట దీపాలన్నీ మంచిగా కాలుతాయని. సో ఇక మార్నింగ్ లేవగానే 3:50కి లేసాను నేను. మార్నింగ్ ఇక లేవగానే ఇంటి ముందు ఊడ్చి కల్లాపు జల్లి ముగ్గేసి ఫ్రెష్ స్నానం చేసి వచ్చి ఇక దీపారాధన చేయడం స్టార్ట్ చేసాము. ఇంట్లో దీపం పెట్టి ఇక్కడ మన తులసి చెట్టు ఉంది కదా, తులసి చెట్టు దగ్గర 5 దీపాలు పెట్టాలంటారు కదా, ఉసిరికాయలో దీపాలు పెట్టాలంటారు కదా, 5 ఉసిరికాయ దీపాలు. నేను మార్నింగే ఒత్తులు కాల్చాను, ఎందుకంటే ఈవినింగ్ మేము ఊరెళ్తున్నాం అనమాట. అందుకని నేను మార్నింగే ఒత్తులు కాల్చేసి చుక్కలు చూసేసి వెళ్ళాను. చుక్కలు వచ్చేలోపు మార్నింగ్ ఒత్తులు కాసేసి చుక్కలు చూసి మేము ఊరు వెళ్తున్నాం అనమాట. అందుకనే మార్నింగ్ కాల్చాను. అయితే మార్నింగ్ కాల్సిన ఈవినింగ్ కాల్సిన చుక్కలు అయితే చూడాలి కదా మనం మెయిన్. ఇవి ముగ్గులు అనమాట ఇంటి ముందు. ఎలా వేసానో నాకు కామెంట్లో చెప్పండి. కానీ వేయడానికి మాత్రం చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పట్టింది. ఇంటి ముందు కలర్ జల్లి ముగ్గు వేయడానికి నాకు 1 అవర్ పట్టింది. ఇంకా 1 అవర్ తర్వాత పూజ అంతా అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఇట్లా ఉందన్నమాట ఇంటి ముందు పరిస్థితి. కానీ భలే అనిపిస్తుంది కదా ఇట్లా చీకట్లో వత్తులు ఇట్లా వెలుగుతుంటే చూడ్డానికి. ఇక మావాడు స్నానం చేసి మావాడు దండం పెట్టుకుని అయిపోయిన తర్వాత మేము ఊరికి బయలుదేరాం అనమాట. మేము మా ఆడబిడ్డ వాళ్ళ ఊరు వెళ్తున్నాం. సో ఊరికి వెళ్తే రావడానికే మార్నింగే ఒత్తులు కాల్చాను నేను. ఎక్కడంటే మంచిర్యాలలో వాళ్ళు ఉండేది. అక్కడ మా వదిన వైభవ లక్ష్మి వ్రతం చేస్తుందనమాట. 11 శుక్రవారాలు చేస్తారంట కదా, ఇది లాస్ట్ శుక్రవారం. సో అందుకని పూజ చేసుకుంటుంటే వెళ్ళాము. ఇది ఇక్కడ కూడా మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర అది పిచ్చుక గూళ్ళు కట్టినాయి, బాగుంది కదా చూడడానికి. సో అందుకని నేను క్యాప్చర్ చేశాను. ఇక వంట ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి అనమాట. ఇది పొంగలి, మా సైడ్ పాశం అంటారు, మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు. ఇవన్నీ వంటకాలు అనమాట. చాలా చాలా చేశారు. అంటే మరీ చాలా కాదు, ఒక 3-4 కర్రీస్, పప్పుచారు, పొంగలి, పెరుగు, పాపడాలు అయితే మెయిన్ కదా. సో పాపడాలు అండ్ వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా, రిటర్న్ గిఫ్ట్స్ కాదు, జాకెట్ ముక్క పెట్టి తాంబూలం అట్లా వేస్తాం కదా. సో అవన్నమాట. బ్యాంగిల్స్, ఒకటి ఫ్రూట్, ఒకటి వైభవలక్ష్మి వ్రతకథ బుక్, జాకెట్ పీస్ అనమాట. ఇది పూజకి ప్రిపరేషన్స్ అన్నీ రెడీ చేస్తుంది ఇప్పుడే. సో అది అండ్ ఇక్కడ అన్నం అవుతుంది. అండ్ ఇంటి ముందు చూసిందా అసలు ఎంత బాగుందో కదా. లైట్స్ వేసేసరికి చాలా చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్ ఇంకా మంచిగా పగులు కన్నా కానీ ఇట్లా చీకట్లో బాగా అనిపిస్తుంది కదా. సో నాకు కూడా అందుకే మంచిగా అనిపించి క్యాప్చర్ చేసా. ఇక్కడ మా పిల్లలు అనమాట, మా ఆడబిడ్డ కూతురు తను, ఇంకా మావాడు, ఇద్దరు. కానీ చీకట్లో ఇట్లాంటి లైట్స్ అనేవి బాగా అట్రాక్షన్స్ ఇస్తాయి కదా ఇంటికి. దీపాలు, ఇట్లాంటి లైట్స్ ఇవన్నీ బాగా అనిపిస్తాయి. సో ఇక్కడ తను మా ఆడబిడ్డ వల్ల తోటికోడలు కూతురు. ఇంకా ఇక్కడ పూజ అవుతుందన్నమాట. ఇంకా మా కోడలు చూసినట్లే అవుతుంది, వాళ్ళ అమ్మకన్నా ముందు ఇదే చదివేటట్టు ఉంది. సో ఇక్కడ పూజ ప్రిపరేషన్స్ అన్నీ అయితేనే పూజ అయితే చాలా బాగా జరిగింది. మీరు ఎవరికన్నా వైభవలక్ష్మి వ్రతం చేశారా అని కామెంట్ చేయండి నాకు. అండ్ ఇక్కడ పూజ అయితే చాలా బాగా జరిగింది. పూజ జరుగుతుంటే పిల్లలు కిందకి వెళ్ళి క్రాకర్స్ అవి కాల్చారనమాట. నేను అది క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే నేను ఇక్కడ పూజ దగ్గర ఉన్నా. సో అందుకని అది క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ మంగళహారతి ఇస్తున్నారు. మంగళహారతి ఇచ్చేటప్పుడు అయితే ఒక 7 or 9 సాంగ్స్ పాడారు. చాలా బాగా జరిగింది పూజ. అండ్ ఇక అయిపోయిన తర్వాత మా ఆడబిడ్డ కూతురు ఉంది కదా, సో అదే మా కోడలికి ఫస్ట్ ఇట్లా తాంబూలం ఇస్తుందనమాట. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ నెక్స్ట్ తాంబూలం ఇస్తూ ఉన్నాము, ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇంకా చాలా బాగా జరిగింది అనుకోండి. కాకపోతే కొంచెం ఇంకా నేను క్యాప్చర్ చేయలేదు. ఇంకా అందరికీ తాంబూలాలు ఇచ్చేది అదంతా, ఎందుకంటే ఇక వచ్చిన గెస్ట్లు వాళ్ళు ఉన్నారు కదా, ఇక సో వాళ్ళకి భోజనాలు అవి పెడుతూ ఉంటే ఇంట్లో మా బాబు కొంచెం సతాయిస్తుంటే వాడికి భోజనం పెట్టాలి కదా. సో నేను అటు ఇటు వెళ్తూ ఉన్నాను. సో అందుకని నేను ఏది క్యాప్చర్ చేయలేదన్నమాట. ఇక మా వరకు అంటే మా రిలేషన్స్కి ఇచ్చే వరకు నేను క్యాప్చర్ చేశాను తాంబూలాలు ఇచ్చేది. అండ్ దీని తర్వాత నేను కొన్ని పిక్స్ తీసుకున్నామన్నమాట. అవి కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తా చూడండి. అండ్ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత నేను లాస్ట్కి ఇక్కడ దేవుడి గది కూడా ఉంది, సో అది కూడా పెడుతున్నా. అండ్ ఇది దేవుడి గది అనమాట. సో ఇలా పూజ గది. అండ్ ఇవన్నీ విగ్రహాలు, ఫొటోస్ కింద విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఒకటి సత్యనారాయణ స్వామి విగ్రహం, సీతారాములది, శివుడు పార్వతి అండ్ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఆవు విగ్రహం ఉన్నాయి.
అండ్ ఇది మా ఇంటి దగ్గరది అండ్ కొన్ని పిక్స్ తీసుకున్నాను అనమాట నేను. సో అవి కూడా యాడ్ చేస్తున్నా చూడండి. అండ్ మీ ఇంట్లో కార్తీక పౌర్ణమి ఎలా జరిగిందో నాకు కామెంట్ చేయండి.